వర్కర్ 1. సో, నా ఐపీ రేంజ్ వచ్చేసి నా వర్కర్ 1కి ఇలా అయితే అసైన్ అయితే అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొక ఐపీ ఉంది గదా! ఇంకొక ఐపీ ఏంటి 192 అయిపోయింది. 60 133 అయిపోయింది. 219 మనకి 219 ఐపీ అనేది లేదు గదా! ఇక్కడ నాకు కనపడడం లేదు గదా! ఎందుకంటే నేను మాస్టర్‌లో ఉన్నాను. మాస్టర్‌లో ఉన్నప్పుడు మాస్టర్ యొక్క రౌట్ నాకు కనపడదు. సో, మాస్టర్ ఒక నెట్వర్క్ వచ్చేసి ఇంక మిగిలింది ఇది ఒకటే కాబట్టి ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది నా మాస్టర్ ఒక నెట్వర్క్ అని జెప్పేసి. ఇక్కడ నేనేం జేస్తాను 172.17.219.64/26 ఓకే. ఓకే. ఫైన్. సో, మనం ఎప్పుడైతే మనం కాల్కో ఇన్‌స్టాల్ చేసామో, మనం కాల్కో ఇన్‌స్టాల్ చేసిన ఆటోమేటిక్‌గా మనకేమైపోతాయి, మనకు కొన్ని కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలానే నా వర్కర్, నా క్లస్టర్‌లో ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో, అన్ని సర్వర్స్‌లో నా కాల్కో పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కాల్కో పాడ్‌లో ఏ రేంజ్ ఆఫ్ ఐపీస్ ఉంటాయో మనం సబ్‌నెట్టింగ్ చేసి, మనం దాన్ని ఐడెంటిఫై చేసాం. అంటే ఈ కాల్కో పాడ్‌లో నాకు ఈ నెట్వర్క్ ఉంటుంది. ఇది సబ్ నెట్వర్క్ ఇది. ఈ మొత్తానికి మెయిన్ నెట్వర్క్ ఏంటి 172.17.0.0/16 దీన్ని నేనేం చేశాను 26గా సీఐడీఆర్ బ్లాక్ సబ్‌నెట్టింగ్ చేశాను. సో, ఈ నెట్వర్క్ ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ పాడ్ క్రియేట్ అయితే ఈ పర్టిక్యులర్ 226.63 63 రాదు. 64 అంటే 65, 66, 67, 68, 69 అలా నాకు ప్లస్ 63 ఐపీస్‌లోంచి ఒక ఐపీ అనేది నా పాడ్‌కైతే అసైన్ అవుతుంది. అలానే సెకండ్ వర్కర్‌లో ఉన్న నెట్వర్క్ వచ్చేసి 133.192 నెట్వర్క్. సో, దీనిలో నుంచి ఒక ఐపీ అనేది నా పాడ్‌కి వస్తుంది. అలానే 97.192 ఈ నెట్వర్క్‌లో నుంచి నాకు నా పాడ్‌కి ఒక ఐపీ అనేది ఈ కాల్కో పాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో, దీన్ని మనం ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. సో, వెరిఫై చేయాలంటే ఎట్లా అంటే కంట్రోల్ ఎల్ kubectl గెట్ పాడ్. సో, నా దగ్గర ఎటువంటి పాడ్ లేదు. మనం ఏం చేస్తాం లాస్ట్ వీడియోలో మనం డిప్లాయ్ చేసాం కదా! సో, ఆ డిప్లాయ్‌మెంట్‌ని యూజ్ చేద్దాం. kubectl క్రియేట్ -f deploy.yaml. సో, ఒక పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. kubectl గెట్ పాడ్. సో, పాడ్ అనేది క్రియేటింగ్ స్టేట్‌లో ఉంది. సో, రన్నింగ్ స్టేట్‌లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను -o వైడ్ అని ఇస్తాను. -o అండ్ వైడ్ ఇస్తే ఏమవుతుంది? నా పాడ్ ఒక ఐపీ నాకు కనిపిస్తది. సో, ఈ పాడ్ 3 అనేది ఎక్కడ డిప్లాయ్ అయిందో చూద్దాం ఫస్ట్. ఈ పాడ్ 3 అనేది నా వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. ఓకే. వర్కర్ 2లో డిప్లాయ్ అయింది. అండ్ రేంజ్ చూడండి 172.17.133.218 సో, నా రేంజ్ ఎంత అనుకున్నాను నా వర్కర్ 2కి 192 గదా! సో, 192 18 వస్తుంది గదా! సో, 192 నుంచి 64 లెక్కించండి. సో, ఇక్కడ